సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మబంధువులారా, 52వ భాగం అష్టావకర గీత 18వ అధ్యాయంలో ఉన్నాం. మనం 23వ శ్లోకం. కుత్రాపి న జిహాసాస్తి నాశో వాపి న కుత్రచిత్ ఆత్మారామస్య ధీరస్య శీతలాచ్చ తరాత్మనః. ఇది శ్లోకం. అంటే ఒక జ్ఞాని బాగా నిధిధ్యాసనం చేసి వేదాంత సారం అంతా జీర్ణించుకుంటాడు. వేదాంత సారం అంటే మనకి 5 వేదాంత రత్నాలు అతనికి అణువులోను ప్రత్యక్షంగా వ్యక్తం అవుతాయి. ఇదివరకు అతను అంటే జ్ఞాని మనందరిలాగానే జీవ జగత్ ఈశ్వర అంటే త్రిపుటిలో ఉంటాడు. ఇప్పుడు ఈ వేదాంత రత్నాలు వంట పట్టించుకున్న తర్వాత త్రిపుటి ద్విపుటిగా మారుతుంది అన్నమాట. అంటే సబ్జెక్టు ఆబ్జెక్టులు మార్పు చెందుతాయి. జీవ జగత్ ఈశ్వర నుంచి ఆత్మానాత్మకి రాగానే మీ దృక్పథంలో మార్పు వస్తుంది. అంటే ఏమిటంటే సబ్జెక్టు ఆబ్జెక్టు రెండు మారిపోతాయి. త్రిపుటిలో ఏమిటి సబ్జెక్టు? నేనే సబ్జెక్టు, దేహం. అసలు ఆత్మజోలికి వెళ్ళను నేను. దేహం మనసు, ఇది సబ్జెక్టు. జగత్తు ఆబ్జెక్టు. జగత్ అంటే ఈశ్వర. సో జీవ జగత్ ఈశ్వరులు, జీవ సబ్జెక్టు, జగత్ ఈశ్వర ఆబ్జెక్టు. జగత్ అంటే ఈశ్వరన్న ఒకటే. ఇప్పుడు దేహము మనస్సు కుటుంబం ఇవన్నీ మనం జగత్తులో కలిపేసేయాలి. ఇప్పుడు అనాత్మగా ఆ 3 కలిపి ఆబ్జెక్ట్ అయిపోతాయి. అంటే చూడండి, జీవ జగత్ ఈశ్వర 3 మిథ్య అయిపోతాయి. ఈశ్వరు కూడా మిథ్యే, జీవుడు మిథ్య, జగత్ మిథ్య. మార్చేసాం మనం జ్ఞానం వచ్చిన తర్వాత, వేదాంత రత్నాలు జీర్ణించుకున్న తర్వాత మనం జీవ జగత్ ఈశ్వర ఆ 3టిని అనాత్మలో కలిపేశాం. అంటే దృశ్యంగా మార్చేసాం, మిథ్యగా మార్చేసాం. ఆత్మ అనాత్మ ద్విపుటిలో వచ్చాం. ఇప్పుడు మనం ద్విపుటి అంటే ఆత్మ సత్యంగా ఉంటుంది, అనాత్మ మిథ్యగా ఉంటుంది. జీవ సబ్జెక్టు, జగత్ ఆబ్జెక్టు. ఏది ఇదివరకు. ఇప్పుడు ఆత్మ సబ్జెక్టు, అనాత్మ ఆబ్జెక్టు. తేడా తెలిసింది కదా మీకు? జీవుల్లో దేహము మనసు కలిపి సబ్జెక్టుగా ఉంటుంది. ఇది జీవాత్మ. అయితే మనం పేరు మార్చగానే, ఆత్మానాత్మ అని పేరు మార్చగానే ఈ దేహం అంటే నా దేహం, ఎవరికల్లా నా దేహం అనుకోవాలి. నా దేహము, నా మనస్సు, నేను చూసేటటువంటి జగత్తులో కలిసిపోతాయి. అంటే నేను దేహం, నాకు ఒక వ్యక్తిత్వం ఉంది, నాకు ఒక క్యాస్ట్ ఉంది, నాకు ఒక శాఖ ఉంది, నాకు ఒక బిరుదు ఉంది. పద్మశ్రీ పద్మభూషణ్ వచ్చింది, నా పేరు ముందు పద్మభూషణ్ పెట్టకపోతే నాకు కోపం వస్తుంది. ఇలా ఏదేదో మనం మన వ్యక్తిత్వానికి బాగా నీరు పోసి నారు పోసి పెంచుతాం. ఆ వ్యక్తిత్వంలోంచి మనం బయటికి రాలేం. అది దేహాభిమానం అంటారు. ఆ దేహాభిమానం నుంచి మనం బయటికి రాలేం. ఏదైనా మన దేహాభిమానంలోంచి వస్తుంది, దేహం నుంచి వస్తుంది మన మాట. ఇది ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఫస్ట్ కూర్చోమనాలి, మనకు మర్యాదలు ఇవ్వాలి, మన గురించే మాట్లాడాలా. మన వీటి మీద చెయ్యేసి బేష్ అసలు మీరు లేకపోతే ప్రపంచం లేదు సార్, మీరు నిజంగా చాలా గొప్పవాళ్ళు అని నలుగురు మనం మెచ్చుకోవాలి అని మనం అంచనాలు పెట్టుకుంటాం ఈ జగత్తు నుంచి.
అవన్నీ పోతాయి. కల్పేశాం. మన దేహాన్ని, మన మనసుని జగత్తులో కల్పేశాం. అంటే ఆబ్జెక్ట్‌గా మారిపోతాయి. ఇప్పుడు అనాత్మ గురించి నా దృక్పథంలో మార్పొచ్చింది. అనాత్మలో జగత్తు, కుటుంబం, దేహం, మనస్సు అన్నీ కలిసిపోయాయి. నేను సాక్షిగా అంటే చైతన్యంగా, అసంగంగా వేరుగా ఉన్నాను. ఎవరికి? అనాత్మకు వేరుగా ఉన్నాను. ఇది నిధిధ్యాసనం వలన నేను సాధించినటువంటి ఆధ్యాత్మిక ప్రగతి. ఇదే జ్ఞాన నిష్ట. అంటే త్రిపుటిలోంచి ద్విపుటిలోకి మారటం వలన, ఆత్మ అనాత్మ ఫార్మెట్లోకి మారటం వలన ఇదంతా సాధ్యమైంది. ఇప్పుడు మీకు బాగా పట్టుకోవాలంటే మీరు ఒక చిన్న ఉదాహరణ. క్రికెట్ మ్యాచ్ అందరికీ తెలుసు. క్రికెట్ మ్యాచ్‌లో ఓవర్‌కి 6 బాల్లు ఉంటాయి. ఒక ఓవర్ వేస్తాడు ఒకడు. ఆ ఓవర్ వేసినప్పుడంతా ఫీల్డర్స్ ఆ గ్రౌండ్ అంతా అక్కడ ఒకడు, ఇక్కడ ఒకడు నుంచుంటారు. 11 మంది ప్లేయర్లు నుంచుంటారు. ఆ ఒకడు ఓవర్ వేసిన తర్వాత వాడే వేస్తూ ఉండడు. ఒకడు ఓవర్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకోడు మారిపోతాడు. బౌలింగ్ చేసేవాడు. వాడు మారిపోగానే వాడు ఏదో ఇట్ట సైగ చేస్తాడు. మీరు ఇట్లండి, మరి ఎట్లండి అని. మొత్తం ఫీల్డర్లంతా కూడా వాళ్ళ ప్లేస్‌లు మారుతారు. డైరెక్షన్స్ ఇస్తాడు వాడు. ఆ బౌలరు డైరెక్షన్స్ ఇస్తాడు. అటు ఇట్లా, ఇక్కడ ఇట్లుండు అట్లుండని. క్రికెట్ మ్యాచ్‌లో ప్రతి ఓవర్‌కి ఫీల్డర్లు మారుతారు, పొజిషన్లు మార్చేస్తారు. వాళ్ళ బౌలింగ్‌కి అనుకూలంగా వారి స్థానాలను మార్చుకుంటారు. అలాగే నిధిధ్యాసనంలో త్రిపుటి నుండి ద్విపుటికి వస్తాను, మారతాను. నేను సాక్షి చైతన్యంగా, అసంగంగా ఉంటాను. నా దేహాన్ని, నా మనస్సుని, నా కుటుంబాన్ని, ఆఫీసుని, జగత్తుని అనాత్మగా వీక్షిస్తాను. ఇది అప్రయత్నంగా జరగాలి. సబ్జెక్టు, ఆబ్జెక్టులు మారటం వలన ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. అనాత్మ స్వభావం మనం ఊహించలేము. అన్‌ప్రెడిక్టబుల్. నియంత్రించలేము. అన్‌కంట్రోలబుల్. మనకు అసలు అర్థం కాదు. ఇన్‌కాంప్రిహెన్సిబుల్. ఈ ప్రారబ్ధం, అనాత్మ స్వభావం అంటే ప్రారబ్ధమే. మన ప్రారబ్ధ కర్మ ఫలాల్ని ఊహించలేము. రహస్యంగా ఉంటుంది అది. మనకు అర్థం కాదు. మన ఊహలకు మన ప్రారబ్ధం అందదు. నువ్వు ఫ్రీ విల్‌తో, అంటే చాయిస్ ఆఫ్ థింకింగ్ ఉంది నీకు. చక్కగా థాట్ ప్యాటర్న్ మార్చుకోవచ్చు నువ్వు. అలా ఫ్రీ విల్‌తో నీవు అనాత్మకు సహకరించొచ్చు. మంచిగా ప్లాన్ చేయొచ్చు నువ్వు. కానీ ఫ్రీ విల్ చాలా అల్పం అని చెప్పొచ్చు. ఫ్రీ విల్ అంటే నీ ప్లాన్స్, నీ థాట్ ప్యాటర్న్, నీ ఆలోచన సరళి అనాత్మను పూర్తిగా నియంత్రించలేదు. కాబట్టి ప్రతిరోజు నీకు అనాత్మ చాలా చాలా ఆశ్చర్యాలను కలగజేస్తుంది. ఆశ్చర్యాలు ప్లూరల్ నెంబర్. ఆశ్చర్యాలను కలగజేస్తుంది. నీ కుటుంబ సభ్యుల ప్రవర్తన అదొక ఆశ్చర్యం. మన మున్సిపల్ కార్పొరేషను ఏం చేస్తుందో తెలియదు, అదొక ఆశ్చర్యం. ప్రతి క్షణం ఆశ్చర్యమే. అంటే అదొక ప్రతికూల పరిస్థితి అని మనం భావిస్తాం. ఇప్పుడు మన రేపు మనకు తెలియదు. నా రేపు అంటే నా టుమారో, నాకు టుమారో ఎలా ఉంటుంది నాకు తెలియదు. నీకు టుమారో ఎలా ఉంటుంది నీకు తెలియదు. అంటే నీ ప్రారంభం రేపు ఎట్లా ఉంటుంది నీకు తెలియదు. ఆశ్చర్యమే కదా అది. మనకు ఆశ్చర్యాలు వద్దు. అన్ని పరిస్థితులు మన ఊహలకు తగినట్టు ఉండాల, అనుకూలంగా ఉండాల. పరిస్థితులు నేను ఊహిస్తా రేపు ఇలా ఉంటుందని, అట్లాగే ఉండాల. పరిస్థితులను మనం నియంత్రించగలగాలి అని మనం అనుకుంటాం.
ప్రతి మనిషి అనుకుంటాడు. ఆశ్చర్యం ఆరాటంగా, ఒత్తిడిగా, భయంగా మారిపోయి మనల్ని చాలా ఆందోళనకు గురి చేస్తుంది. నిధిధ్యాసనంలో ఆశ్చర్యకరమైనటువంటి అనాత్మ పరిస్థితులను సానుకూలంగా చూసి స్వాగతిస్తాం. అంటే నిధిధ్యాసనం వల్ల మనకి ఏమైంది? అసలు ఆశ్చర్యం అనేది ఉండదు. ఆశ్చర్యమే, కానీ ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు కూడా మనకి సానుకూలంగానే అనుకుంటాం. ఇప్పుడు పదే పదే నేను చాలా సార్లు చెప్తుంటే ఒక మాట మీకు గుర్తుందో లేదో, పరిస్థితులు మన ఆధీనంలో ఉండవు, ప్రవర్తన మన ఆధీనమే అని చెప్తుంటా. పరిస్థితులు మన ఆధీనంలో ఉండవు, ప్రవర్తన మన ఆధీనమే. ఇంతే, పరిస్థితులు మనం శాసించలేము, కానీ ప్రవర్తన మన మెంటల్ థింకింగ్, మన థాట్ ప్యాటర్న్ బట్టి ఉంటుంది, మన దృక్పథాన్ని బట్టి ఉంటుంది, మన దృష్టిని బట్టి ఉంటుంది సృష్టి. కాబట్టి అనాత్మ పరిస్థితులను ఎదుర్కోక తప్పదు మనం. రేపు ఈ దేహం ఆరోగ్యంగా ఉంటుందా? మన మనసులోని భావోద్వేగాలు ఎలా ఉంటాయి? రేపు మనస్సులోని మూడ్స్ ఎలా ఉంటాయి తెలియదు. చాలా మూడీగా ఉంటాం మనం. ఒక మనిషిని ఆకాశానికి ఎత్తేస్తాం ఈరోజు, అదే మనిషి రేపు మన ఇంటికి వస్తాడు, మన మూడ్ బాగాలేదు, అతనితో సరిగ్గా మాట్లాడడం. అసలు నేను ఎందుకు జీవించాలి? నా బతుకెందుకు? పుట్టాను, పెరిగాను, పిల్లల్ని కన్నాను, పిల్లలకి పెళ్లిళ్ళు చేశాను, ఆ పిల్లలకి మళ్ళీ మనవాళ్ళు వచ్చారు. ఎందుకు నేను బతికి? ఇంకా అయిపోయింది నా పని. వెళ్ళిపోతే పోలా ఒకసారి అక్కడికి, జూబ్లీ హిల్స్ ఏంటది, శ్మశానాన్ని ఏమంటారు, అక్కడికి వెళ్ళిపోతాను నేను. అయిపోయింది నా పని, చాలు, ఇంకా చాలు, నేను జీవించింది చాలు, ఐ లివ్డ్ మై లైఫ్ ఎనఫ్. ఇలా ఆలోచిస్తారు. నేను ఎవరి కోసం జీవించాలి? అయిపోయింది, నాకు తృప్తిగా ఉంది బతుకు. అందరూ బాగా సెటిల్ అయిపోయారు. అంటే పిల్లలు సెటిల్ అవ్వడానికి పుట్టాము మనం. ఎవరినన్నా చూడండి, కొడుకు ఆస్ట్రేలియా, కూతురు అమెరికా, ఇది అది అని సెటిల్ అయిపోయారండి. వాళ్ళు బాగున్నారు, నేను బాగున్నాను, బాగానే సంపాదించుకున్నాం అంటారు తప్ప ఎవ్వరూ ఆత్మజ్ఞానం గురించి, ఆధ్యాత్మిక ప్రగతి గురించి, దేవుని గురించి అసలు మాట్లాడరు. అంతే, జీవించడం అంటే అంతే. ఆత్మబంధువులారా, ఒక ఎమీబాకు కూడా ఇవన్నీ ఉంటాయి. పిల్లలు పుట్టడం, వాళ్ళంతా సెటిల్ అవ్వటం. ఇవన్నీ ఎమీబా అంటే ఏకకణ జీవి, యూనిసెల్యులర్ ఆర్గానిజం, ఒక పేడ పురుగు కూడా మన సౌఖ్యాలు, మన సుఖాలన్నీ ఉంటాయి. పెలేషియల్ బిల్డింగ్, పడవ కార్లు, మరి బాగా ధనం, బాగా సౌఖ్యం, సుఖాలు. ఇట్లా అన్నం తిని ఇట్లా చేయబెడితే ఈ చెయ్యి ఒకడికి అడుగుతాడు, ఇట్లా అంటే ఈ చెయ్యి ఇంకొకడికి అడుగుతాడు. ఈ సుఖాలన్నీ కూడా అందరికీ ఉంటాయి. అది గొప్ప కాదు. నీవు చతుర్విధ పురుషార్థాలు సాధించావా? నీకు ముక్తి వచ్చిందా? ఈ వేదాంత రత్నాలు జీర్ణించుకున్నావా? దానికి తగ్గట్టుగా జీవిస్తున్నావా? ఆత్మస్థితిలో ఉండగలుగుతున్నావా అనేది ఇంపార్టెంట్. ఆస్తులు ఇంపార్టెంట్ కాదు, ఆత్మస్థితి ఇంపార్టెంట్. అలా మన మానసిక ఆరోగ్యం ఊహించిన రేపు ఎలా ఉంటుందో, అంతేకాదు మన శారీరక ఆరోగ్యం అంతే, అది కూడా అందదు, మన ఊహలకు అందదు. ఆశ్చర్యం కలిగించటం అనాత్మ లక్షణం. అది ఆశ్చర్యం కలిగిస్తుంది. నిధిధ్యాసనంలో నాకు నేను చెప్పుకుంటాను, ఆశ్చర్యంతో కూడిన అనాత్మ లక్షణాలను నేను ఆనందంగా స్వీకరిస్తాను. ఇలా స్వీకరించకపోతే జీవితం భారం అనిపిస్తుంది, ఒత్తిడి, భయం, ఆందోళన ఉంటాయి. నా కొడుకు 10th క్లాస్ పాస్ అవుతాడో లేదో అని తల్లిదండ్రులకు ఆందోళన. మరి ఏ కాలేజీలో చేర్పించాలి, ఏ గ్రూప్లో చేర్పించాలి, ఇది ఒక పెద్ద ఒత్తిడి, భయం, ఆరాటం, పోరాటం ఇదంతా ఉంటుంది. అలా ఆశ్చర్యంతో కూడిన అనాత్మను ఆనందంగా ఆహ్వానిస్తే ఒక ఆట, జీవితం ఒక వినోదంలా గడిచిపోతుంది. ఇప్పుడు
టీవీ సీరియల్ చూస్తుంటాం. టీవీ సీరియల్ మనకు అర్థం కాదు. ఏ పాత్ర ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు. ఏ పాత్రకు ఏ కష్టాలు వస్తాయో తెలియదు. మనకు తెలియదు కదా. ఆ డైరెక్టర్కి తెలుసు, ఆ రచయితకు తెలుసు, టీవీ సీరియల్ వేసే వాళ్ళకి తెలుసు. మనకేం తెలుసు? మన ప్రేక్షకులం కదా, చూస్తాం. టీవీ సీరియల్లో ఒక పాత్ర చాలా బాగుంటుంది, మనకు నచ్చింది. సడన్గా చనిపోతుంది ఆ పాత్ర. సడన్గా చనిపోతుంది. కొత్త పాత్ర ఏదో వస్తుంది. ఇదేమిటి? ఆశ్చర్యం, ఏదో చోద్యం. అది కథ రాసిన రచయిత ఇష్ట ప్రకారం జరుగుతుంది. ఒక్కొక్కసారి తమాషాలు జరుగుతాయి టీవీ సీరియల్లో. ఆ పాత్రను ధరించడానికి సడన్గా ఆ నటుడు కొంచెం పైసలు ఎక్కువ అడుగుతాడు, ఎక్కువ పారితోషికం అడుగుతాడు. అప్పుడు నిర్మాతకి నటుడికి కొంచెం తేడాలు వస్తాయి, వివాదం మధ్య పొసగదు. నువ్వు 1,00,000 రూపాయలు ఇస్తానంటే ఒప్పుకున్నావు, ఇప్పుడు 2 లక్షలు అడుగుతున్నావు ఎందుకు? నేను ఇవ్వను అంటాడు. నాకు ఇవ్వాలంటాడు. ఇప్పుడు నా లెవెల్ పెరిగిపోయింది అంటాడు ఆ హీరో. అప్పుడు ఆ నిర్మాత ఏం చేస్తాడు? రచయితకి చెప్తాడు, వీడేదో కిరికిరి చేస్తున్నాడు రా, ఎక్కువ పైసలు అడుగుతున్నాడు అంటే రచయిత ఆ పాత్రను చంపేస్తాడు. మనిషిని కాదు, పాత్ర. ఆ టీవీ సీరియల్లో, ఆ కథలో ఆ పాత్రను చంపేస్తాడు. కథ అంతా మారిపోతుంది. టీవీ సీరియల్లో ఏం జరుగుతుంది? అంత ఆశ్చర్యం. నువ్వు చేసేది ఏం లేదు, వీక్షించు వీక్షించు అంతే. మన జీవితం కూడా అంతే. టీవీ సీరియల్ మన జీవితానికి తేడా లేదు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అంతా భగవంతుని చేతిలో ఉంది. నీకు ఆశ్చర్యంగానే ఉంటుంది. నీవు ప్రారంధమను, కర్మఫలమను, లేకపోతే కర్మఫల దాత అను, ఏమన్నాను, నీవు మాత్రం కాదు. నీకు తెలియదు, లోగుట్టు నీకు తెలియదు. ఆశ్చర్యం, సస్పెన్స్, ఉత్కంఠ. ఆశ్చర్యం అంటే ఊహించలేనిది, నియంత్రించలేనిది, అర్థం కానిది. అదే అనాత్మ. సర్ప్రైజ్ అంటే ఆశ్చర్యం జీవితానికి శోభనిస్తుంది. మళ్ళీ వినండి జాగ్రత్తగా. మనం ఏమనుకోవాలంటే ఇలా అనుకోవాలి, రేపు నాకు తెలియదు, ప్రారంభం నాకేం తెలుసు, అది ఆశ్చర్యమే కదా, అది సస్పెన్సే కదా. సర్ప్రైజు లేకపోతే ఆశ్చర్యం నా జీవితానికి ఒక చక్కదనాన్ని ఇస్తుంది, ఒక శోభనిస్తుంది. నా జీవితానికి ఈ ఆశ్చర్యం అనేది ఒక మసాలా అనుకోవాలి. నా జీవితానికి ఈ సర్ప్రైజ్ అనేది ఒక మసాలా అనుకోవాలి అన్నమాట. ఇప్పుడు బిర్యానీలో మసాలా లేకపోతే టేస్ట్ ఉండదు కదా. కాబట్టి నా జీవితానికి ఈ ఆశ్చర్యం కలిగించడం అనేది ఒక మసాలా అని అనుకోవాలి. 24వ శ్లోకం. ప్రకృత్య శూన్య చిత్తస్య కుర్వతోస్య యదృచ్ఛయా ప్రాకృతస్యేవ ధీరస్య నమానో నావమానత. అంటే నేను ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్గా ఆశ్చర్యకరమైనటువంటి జీవితానికి అలవాటు పడితే, అంటే ఎక్కువ అంచనాలు పెట్టుకోకపోతే నాకేంటి ప్రయోజనం? ప్రయోజనం ఏమిటంటే నా మనసులో ఈ కోరికల చిట్టా తగ్గిపోతుంది. ఇంకా 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 అనేటటువంటి ఆరాటం తగ్గిపోతుంది. మనస్సులోని ప్రతి కోరిక వెనుక ప్రారబ్ధ కర్మఫలాన్ని నియంత్రించాలి అనే తపన కనపడుతుంది. నా పిల్లల భవిష్యత్తు నేను అనుకున్నట్లు జరగాలి, నా అంచనాలకు భిన్నంగా జరగకూడదు. నా కూతురు డాక్టర్ అవ్వాలి, నా కొడుకు ఇంజనీర్ అవ్వాలి, అంతే. ఇలాంటి ఆలోచనలతో మనస్సు నిండి ఉంటుంది. అలా నిధిధ్యాసనలో కూర్చుంటే ఆత్మ అనాత్మకు బదులు కుటుంబ సన్నివేశాలే గుర్తుకొస్తాయి. నిధిధ్యాసనలో కుటుంబాన్ని, కుటుంబ సమస్యల్ని అనాత్మగా నేను భావించలేకపోతున్నాను. నాకు బాగా అహంకారం, మమకారం,
చాలా బలంగా నాటుకుని పోయి ఉన్నాయన్నమాట. అష్టావక్ర మహర్షి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? జ్ఞాని అటువంటి అహంకార మమకార పూరిత మనస్సుని వదిలేశాడు. జ్ఞానికి కుటుంబ సమస్యలు లేవు, అతనికి ఆరోగ్యం గురించి చింత లేదు, పిల్లల గురించి బెంగ లేదు. అంటే బాధ్యతలు వదలలేదు జ్ఞాని, బెంగ ఆందోళన వదిలేశాడు అంటారు అష్టావక్ర మహర్షి. కాబట్టి మనస్సు శూన్యం చేసుకో, అంటే ఎంటీ చేసుకో. ఎంటీ అంటే ఖాళీగా ఉంది అని అర్థం కాదు, వేరే ఆలోచనలు లేవు అని అర్థం. మనకి సాధారణంగా మనసు నిండా కన్నింగ్ ఆలోచనలు ఉంటాయి, దుష్ట ఆలోచనలు ఉంటాయి. ఓ డర్టీ థింకింగ్ అంటారు, డర్టీ థింకింగ్ మైండ్ అనమాట. కన్నింగ్, ఎవరిని మోసం చేద్దామా, ఎవరితో ఎలా ఇట్లాంటి ఆలోచనలన్నీ ఉండవు. ఇటువంటి దుష్ట ఆలోచనలు దురాలోచనలు ఏమి ఉండవు అనమాట. ఫ్రెష్గా ఉంటుంది మైండ్. అంటే ఉన్నా కూడా సదా ఆలోచనలే ఉంటాయి. ఆలోచనలు ఉన్న మనస్సు ఆత్మ విద్యకు పనికిరాదు, ఏ పని చేయలేదు. జ్ఞాని యొక్క మనసు శూన్యం. కాబట్టి లోకహిత కార్యక్రమాలు చేస్తుంది. అంటే జ్ఞాని యొక్క మనసు అలా చేస్తుంది. ప్రకృత్యా అంటే స్వభావరీత్యా ఒత్తిడి, భయం, ఆరాటం, బెంగ ఇటువంటివి ఉండవు జ్ఞానికి. అంటే జ్ఞాని మనసులో ఇటువంటివన్నీ ఉండవు. జ్ఞాని మనసులో ముఖ్యంగా భవిష్యత్తు గురించి ఆందోళన ఉండదు, గతం గురించి పశ్చాత్తాపం ఉండదు. జ్ఞాని మనస్సు శూన్యం. కాబట్టి జ్ఞాని అది అలా జరిగి ఉండాల్సింది కాదు, ఇది ఇలా జరిగితే బాగుండేది. హైటెక్ సిటీ పక్కనే గజం 5 రూపాయలకి, గజం 5 రూపాయలు అప్పుడు నాకు ఇస్తానన్నారు. 2 ఎకరాలు, 2 ఎకరాలు. అది గజం లెక్క కూడా కాదు, ఎకరం ఏదో 50,000. ఒక ఎకరం 50,000 హైటెక్ సిటీ పక్కన. ఎకరం 50,000 అంటే అప్పుడు నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, కొనగలను, ఈజీగా కొనగలను. కానీ నా భార్య వద్దంది, కొనలా. ఇప్పుడు చూడండి ఎంత పెరిగిపోయిందో, ఎన్ని కోట్లు 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 పెరిగిపోయింది. నాకు రాసి లేదు, ఏం చేస్తాం? ఇలా మాట్లాడతారు అందరూ. ఎవరిని కదిలించినా సరే ఇదే మాటలు. అలా జరిగి ఉండాల్సింది కాదు, ఇలా జరిగితే బాగుండేది. ఇలాంటి మాటలు జ్ఞాని మాట్లాడడు. జ్ఞాని పరిస్థితులకు అనుకూలంగా సెటప్ ను అంగీకరిస్తాడు. అంటే జీవితాన్ని ఒక వినోదంలాగా గడిపేస్తాడు. ఏ పరిస్థితి వచ్చినా సరే జ్ఞాని చక్కగా ఇది నాకు అనుకూలమైన పరిస్థితి అనుకుంటాడు. వర్తమానంలో జీవిస్తాడు జ్ఞాని. ఆత్మదృష్ట్యా జ్ఞానికి ఏమీ పదవులు హోదాలు ఉండవు. నా వర్ణాశ్రమ చార ధర్మాః నమే ధారణ ధ్యాన యోగాదయోపి అనాత్మ శ్రమోహం మమ ధ్యాసః. అనాత్మ దృష్ట్యా పతి, పత్ని, తల్లి, తండ్రి, తాత, ఒక ఆఫీసు, ఒక బిజినెస్, ఇలా ఏదో ఏదో హోదాలు పదవులు ఉంటాయి అనాత్మ దృష్ట్యా. జ్ఞాని తన బాధ్యతలను తాను సక్రమంగా నిర్వహిస్తాడు. జ్ఞాని గృహస్థ అనుకోండి, గృహస్థ జ్ఞాని మరి రోజుకి 18 గంటలు నిధిధ్యాసనం చేయగలడా? చేయలేడు కదా, కూర్చోలేడు కదా. కాబట్టి యదృచ్ఛయ అంటే ప్రారబ్ధ కర్మానుసారం దేహానికి కొన్ని బాధ్యతలు ఉంటాయి. కుర్వతః ఏం చెయ్యాలో అది చేస్తాడు. అంటే స్నానం చేస్తాడు, ఈ దేహానికి స్నానం చేయిస్తున్నాను అనుకుంటాడు. అన్నం తింటాడు, ఈ దేహానికి అన్నం పెడుతున్నాను అనుకుంటాడు. వస్త్రధారణ చేయాలి, ఈ దేహానికి ఏదో పట్లేస్తున్నాను, ఎక్సర్సైజులు చేస్తున్నాను. రోగం వస్తే మందులు వేస్తున్నాను ఈ దేహానికి. నేను దేహం కాదు, నేను ఆత్మని.
ప్రాకృతస్య ఇవ, అందరి మనుషుల వల్లనే కర్మలు చేస్తాడు. భగవద్గీతలో 3వ అధ్యాయంలో 25వ శ్లోకం ఉంటుంది. సక్తాహ కర్మణి అవిద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాత్ విద్వాన్ తదా అసక్తః చికీర్షుః లోక సంగ్రహం. అర్జున, కృష్ణుడు అంటున్నాడు, అజ్ఞానులు కర్మలను ఆచరించినట్లు జ్ఞాని కూడా కర్మలను ఆచరిస్తాడు, కానీ లోక హితార్థమై ఆచరిస్తాడు, ఆసక్తి రహితుడుగా ఆచరిస్తాడు. జ్ఞానికి బాధ్యత ఒక భారం, జ్ఞానికి బాధ్యత, అజ్ఞానికి ఒక భారం. జ్ఞానికి మాత్రం భారం కాదు, గుర్తుపెట్టుకోండి. అజ్ఞానికి బాధ్యత ఒక భారం. చచ్చిపోతున్నానండి, అసలు నేను ఇట్లా ఎందుకు పుట్టానా అనిపిస్తుంది, నలుగురిని కనకుండా ఉండాల్సింది నేను, 2 పిల్లలు అయితే బాగుండేది, చాలా 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 బాధ్యతలు పెరిగిపోయి అని ఏడుస్తుంటారు చాలా మంది. ఒక భారం వాడు అజ్ఞాని. జ్ఞానికి బాధ్యత అనేది ఒక వినోదం, ఒక ఆట. కొడుకు వస్తాడు, వచ్చి ఏమంటాడు, నా వివాహం నా ఇష్ట ప్రకారం చేసుకున్నాను, మీ కోడలు ఎవరో తెలుసా, అమెరికన్ అంటాడు. నా వివాహం నా ఇష్ట ప్రకారం చేసుకున్నాను, మీ కోడలు అమెరికన్ అంటాడు. ఇదొక ఆశ్చర్యకరమైనటువంటి అనాత్మ సంఘటన. జ్ఞాని ఏం చేస్తాడు, ఎదురు చెప్పడు, స్వాగతిస్తాడు. ధీరస్య, జ్ఞాని అన్ని కర్మలను సక్రమంగా చేస్తాడు. నా స్టేటస్, నా పొరుగు, నా మర్యాద సమాజంలో భద్రంగా కాపాడుకోవాలి అని జ్ఞాని కాదు, అజ్ఞాని తాపత్రయంతో కర్మలు చేస్తాడు. అసలు నన్ను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు, నా గురించి ఏమనుకుంటున్నారు ఇతరులు అని అజ్ఞాని నిరంతరం ఆందోళనకు గురవుతాడు. అవమానాన్ని భరించలేడు అజ్ఞాని. మానం అవమానం ఒకే రకంగా భావిస్తాడు. ఎవరు, జ్ఞాని. ఏముందా బాబు, అవి అనాత్మ లక్షణాలు అని జ్ఞాని భావిస్తాడు. మాన అపమానయోః తుల్యః, ప్రతిష్ట, పలుకుబడి, గౌరవం ఇవన్నీ కూడా ఆత్మబంధువులారా సబ్బు నురగలాంటివి. ప్రతిష్ట, పలుకుబడి, గౌరవం ఇవన్నీ సబ్బు నురగలాంటివి. నా మానహ, కొన్ని సంఘటనలు నీవు గౌరవం అనుకుంటావు, ఇతరులకు అవే సంఘటనలు అగౌరవం, అవమానం అనిపిస్తాయి. ఇప్పుడు వర్ణాంతర వివాహం, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చాలా గొప్ప, చాలా గొప్ప అని నీ కొడుకు భావిస్తాడు. నువ్వు నా వంశ ప్రతిష్ఠ ఏం కావాలి, మరి నిప్పులు కడిగిన వంశం, నథింగ్ డూయింగ్. నీ వంశ ప్రతిష్ట నా వంశ ప్రతిష్టకు భంగం కలిగిస్తే చంపుతారా నిన్ను, వద్దు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకోవద్దురా అంటాం కొడుకుని. నీకు నచ్చకపోవచ్చు, నీ వంశ ప్రతిష్ఠ గురించి నీకు నచ్చకపోవచ్చు, వాడేమనుకుంటాడు, అది చాలా గొప్ప అనుకుంటాడు. మంచి చెడ్డలు ఎవరు నిర్ణయిస్తారు, అది అవగాహన బట్టి ఉంటుంది. మాన అపమాన తుల్యత్వం చాలా చాలా కష్టం మామూలు వ్యక్తికి, సాధారణ వ్యక్తికి, మనం చెప్పలేం. 25వ శ్లోకం, కృతం దేహేన కర్మేదం న మయా శుద్ధ రూపిణ ఇతి చింతానురోధీయః కుర్వన్నపి కరోతిన. కేవలం నా ఉనికి వల్ల, ఒక రత్నం ఉంది కదా, వేదాంత రత్నం, 3వ వేదాంత రత్నం, గుర్తు తెచ్చుకోండి ఒకసారి. కేవలం నా ఉనికి వల్ల నా భౌతిక శరీరానికి జీవం ఏర్పడి అది ఈ జగత్తులో వ్యవహారం నడపగలుగుతుంది. నా ఉనికి వలన ఈ శరీరం కర్త భోక్తగా అవుతుంది. దేహం అంటే
స్థూల శరీరం సూక్ష్మ శరీరం రెండు అని అర్థం చేసుకోవాలి. అంటే కార్యకర్మ సంఘాతం అని అర్థం. విద్యుత్ శక్తి ఉండటం వల్ల ఫ్యాను, లైటు అట్లాంటివన్నీ పనిచేస్తాయి, ఆ గ్యాడ్జెట్స్ అన్ని. అలాగే చిదాభాస చిదాభాస అంటే ప్రతిబింబ చైతన్యం. చిదాభాస ఉండటం వల్లనే ఈ శరీరం, ఈ మనస్సు పనిచేస్తున్నాయి. చంద్రుడు సూర్యుని సమక్షంలో కాంతినిస్తాడు. చంద్రుడికి సహజ కాంతి లేదు. అలాగే మనకు అంటే ఈ దేహానికి సహజంగా జీవితం లేదు. చైతన్యం ఉండటం వలన ఇది ఆహో ఓహో అంటుంది. సూర్యుడు లేకపోతే చంద్రుడు లేడు, చంద్రుడి కాంతి లేదు. సూర్యుని సమక్షంలో మాత్రమే, సూర్యుడి వెలుగు మాత్రమే చంద్రుడు తీసుకోగలడు. నా ఉనికి వలన ఈ శరీరానికి కర్తృత్వం వచ్చింది. నేను అకర్త, అభోక్త. నేనంటే చైతన్యం. నేను ప్రమాత కూడా కాదు, అప్రమాత. నా ఉనికి వలన ఈ దేహం కర్త, భోక్త, ప్రమాత, అహంకారం అయ్యింది. ఇదంతా అనాత్మ గ్రూపుకి చెందింది. జ్ఞాని ఈ విషయం ఎప్పుడు మర్చిపోడు. ఏ విషయం? ఈ దేహం నాది కాదు, ఇది అనాత్మ, ఇది అహంకారం, ఇది కార్యకర్మ సంఘాతం. అష్టావక్ర మహర్షి ఏమంటాడు? దేహేన కర్మకృతం. దేహం అంటే అరువు తెచ్చుకున్న చిదాభాసతో కలిపి కార్యకర్మ సంఘాతానికి మరో పేరు. ఏంటి మరో పేరు? అహంకారం. ఇదం కర్మకృతం, ఇదం కర్మకృతం. ఈ పనులన్నీ జరుగుతాయి. పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్రన్, అశ్నన్, గచ్చన్. ఈ పనులన్నీ చేస్తాం మనం. దేహం చేస్తుంది. నేను చూస్తా, సాక్షిగా చూస్తుంటా. నేను సబ్జెక్టు, నేను ఆత్మ. ఇదెవరు? దేహం అనాత్మ, ఆబ్జెక్ట్ అనాత్మ. నేను అకర్త, అభోక్త. అహంకారం లేకపోతే అనాత్మ పనులు చేస్తుంది, నేను చేయట్లా. నేను అకర్త, అభోక్త. శ్రీకృష్ణుడు ఏమంటాడు 13వ అధ్యాయంలో క్షేత్ర విభాగ యోగంలో ఏమంటాడు శ్రీకృష్ణుడు? ఇచ్ఛ ఒక శ్లోకం ఉంది, 7వ శ్లోకం. ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంఘాత చేతనా ధృతి ఏతత్ క్షేత్రం సమాసేన సవికారం ఉదాహృతం. ఇచ్ఛ, ద్వేషం, సుఖం, దుఃఖం, స్థూల శరీరం, ధృతి, ఈ వికారాలన్నీ ఉంటాయి. ఇటువంటి వికారాలు ఉంది క్షేత్రం. నేనెవరు? క్షేత్రం కాదు, నేను చైతన్యం, క్షేత్రజ్ఞ. అష్టావక్ర మహర్షి అంటారు, మయా శుద్ధ రూపిణ అంటే నేను అసంగ చైతన్యం. నేను నిత్య సర్వవ్యాపకమైన చైతన్యాన్ని. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. సత్యం, జ్ఞానం, అనంతం. అటువంటి ఆత్మను నేను ఏ కర్మ చేయను. ఇది చింత అనురోధి అంటే ఈ ఆలోచన, నేను అకర్త అభోక్త అనే ఆలోచన తంబూరా శృతిలాగా ఈ మదిలో నిరంతరం మెదలాలి. తంబూరా శృతి, ఆ శృతి పెట్టి అంటారు దాన్ని, శృతి బాక్స్. ఆ పక్కన పెట్టుకుంటారు ఎవరు? ఈ మ్యూజిక్ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, మంచి తాళం జరుగుతుంది, తాళం, రాగం, సంగీతం అన్నీ నడుస్తుంటాయి. పాటలు పాడుతుంటాడు. ఆ పాట పాడే అతను ధ్యాస అంతా కూడా శృతి పెట్టె మీద ఉంటుంది. అలాగే జ్ఞాని శృతిని గుర్తుపెట్టుకుంటాడు. ఇక్కడ శృతి అంటే వేదాంత వాక్యాలు. ఆత్మ ఇతి ఏవ ఉపాసిత అంటే ఇది బృహదారణ్యకంలో వస్తుంది. ఆత్మ ఇతి ఏవ ఉపాసిత,
ఇది చింత అనురోధి. అనురోధి అంటే అనుసరిస్తాడు అని అర్థం. అంటే తాను అంటే జ్ఞాని ఆత్మస్థితి నుండి పక్కకు జరగడు. చింత అంటే ఇటువంటి ఆలోచన ధోరణి, ఈ యథార్థం అతను గుర్తు పెట్టుకుంటాడు. కాబట్టి కుర్వన్ అపి జ్ఞాని వ్యవహారం చేస్తున్నట్టు బయటకు కనిపిస్తాడు. ఎందుకంటే జ్ఞానికి ఒక దేహం ఉంది, ఒక మనసు ఉంది. మన ప్రాపంచిక దృష్టిలో ఉంది కదా, మరి జ్ఞానికి దేహం అవన్నీ ఉన్నాయి కదా. నా కరోతి నిజానికి అతను ఏమి చేయడు. ఇక్కడ మనకి భగవద్గీతలో ఒక వాక్యం ఉంది, గుర్తు తెచ్చుకోవాలి మనం. నైవ కించిత్ కరోమి ఇది యుక్తః మన్యేత తత్వవిత్ ఇంద్రియాని ఇంద్రియార్థేషు వర్తంత ఇది ధారయన్. కాబట్టి జ్ఞాని అకర్త. ఇంద్రియాలు తమ తమ విషయాల యందు పనిచేస్తాయి, తాను మాత్రం ఏం చేయడు. ఇదంతా బేసిక్సే మళ్ళీ మధ్య చెప్తున్నారు అష్టావక్ర మహర్షి. అతత్వాదీవ కురితే 26వ శ్లోకం చూద్దాం. అతత్వాదీవ కురితే న భవేదపి బాలిశః జీవన్ ముక్త సుఖీ శ్రీమాన్ సంసరన్నపి శోభతే. అంటే జీవన్ముక్తుడు అందరిలాగానే కర్మలు చేస్తాడు, కారణాలే ఉండవు. అతను మూర్ఖుడు కాదు, పిచ్చివాడు కాదు, బాలుడు కాదు. అతడు అంతరంగంలో అంటే జీవన్ముక్తుడు నిత్యానంద పూర్ణుడై పవిత్రంగా ఉంటాడు. జ్ఞాని జీవితం పరిస్థితులను బట్టి మారుతుంటుంది. అతని కర్మలు అంటే జ్ఞాని చేసే కర్మలు మనకు అర్థం కావు, అంటే ఇతరులకు అర్థం కావు. ఎందుకంటే జాగ్రత్తగా వినండి. అజ్ఞాని విషయంలో కొన్ని లక్ష్యాలు ఉంటాయి, కొన్ని గమ్యాలు ఉంటాయి. ఒక గోల్ పెట్టుకుంటాం మనం. నేను క్రికెట్ ప్లేయర్ అయిపోవాలి ఫస్ట్ స్కూల్లో, తర్వాత ఇంకా ఏదో, తర్వాత స్టేట్ ప్లేయర్, తర్వాత నేషనల్ ప్లేయర్ అయిపోవాలి. ఇట్లా లక్ష్యాలు ఉంటాయి. నేను సమాజ సేవ చేస్తున్నా, నాకు పద్మశ్రీ ఇస్తే బాగుండు, పద్మశ్రీ పద్మభూషణ్ ఇట్లాంటిది ఏదైనా వస్తే బాగుండు, అందుకే కదా చేసేది అని ఆశిస్తున్నా. ఒక లక్ష్యం పెట్టుకున్నా నేను. ఇలా అజ్ఞాని వాటి కోసం పరుగులు పెడుతూ పనిచేస్తాడు. అజ్ఞానికి కొన్ని గమ్యాలు ఉంటాయి, లక్ష్యాలు ఉంటాయి. ఒక్కొక్క అజ్ఞానికి ఒక్కొక్క వ్యక్తిగతమైన లక్ష్యం ఉండొచ్చు. వారు అంటే అజ్ఞానులు వాటి కోసం పనిచేస్తారు. చెప్పాను కదా, ఏదో ఒకటి నేను స్టేట్ ప్లేయర్ అవ్వాలి, క్రికెట్ నేషనల్ ప్లేయర్ అవ్వాలి, ఇంకేదో లక్ష్యం పెట్టుకుంటాడు. ఆ లక్ష్యం చేరుకోవాలి, ఆ లక్ష్యం ఆ గమ్యం లేకపోతే నా జీవితానికి సార్థకత లేదు. ఇది అజ్ఞానం. వెలితి కొరత ఉంటాయన్నమాట అజ్ఞానికి. ఆ వెలితి కొరత ఉండటం వల్ల బాగా కసిగా పనిచేస్తాడు. అది సంగీత కళానిధి టైటిల్ రావాలి నాకు. సంగీత కళానిధి అని టైటిల్ ఎవరిని ఇస్తే బాగుంది. కొందరు సంగీత కచేరీ చేస్తారు, అది ఊహించి. ఈ పద్మశ్రీ పద్మభూషణుల కోసం కొంతమంది పనిచేస్తారు. జ్ఞాని విషయంలో అలా కాదు. జ్ఞాని లక్ష్యం ఉండదు ఇంకా, అంటే లక్ష్యం చేరుకున్నాడు. లక్ష్యం ఉండదంటే జ్ఞాని సిటీ బస్ ఎక్కి టికెట్ కండక్టర్ ఎక్కడికి టికెట్ ఇవ్వమంటే నీ ఇష్టం సార్ కండక్టర్ గారు, నీ ఇష్టం, నాకు లక్ష్యం లేదు, పాడు లేదు, ఎక్కడికో ఒక చోటుకు పోతా, నువ్వు చార్మినార్కి ఇచ్చినా సరే, సికింద్రాబాద్ స్టేషన్కి ఇచ్చినా సరే. అట్లా అండు. జ్ఞాని అట్లా పిచ్చివాళ్ళకి బిహేవ్ చేయడు. అతను ఇవన్నీ మనం చేసే లౌకిక లక్ష్యాలు. అతను ఆధ్యాత్మిక లక్ష్యం, ప్రాథమిక లక్ష్యం, పారమార్థిక లక్ష్యం చేరుకున్నాడు, అయిపోయింది. పూర్ణత్వం పొందాడు, జీవన్ముక్తిని పొందాడు. ఇప్పుడు లోకహితం కోసం పూర్ణత్వంతో పనిచేస్తాడు. మనం పూర్ణత్వం కోసం పనిచేస్తాం. నాకు వెలితి ఉంది, మా మూడో అమ్మాయి పెళ్ళి అవ్వలేదు, ఆ వెలితి ఉండిపోయింది నాకు. ఎప్పుడో వాళ్ళ పెళ్ళి 35 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా పెళ్ళి అవ్వకపోతే ఎట్లా?
నా ఫ్యామిలీ చాలా మంచిది. అసలు నా ఫ్యామిలీ పేరు చెబితే ఎవరైనా వచ్చి పెళ్లి చేసుకుంటారు అని అనుకున్నా. కానీ ఎందుకో పెళ్లి అవ్వట్ల. ఇలా ప్రతి మనిషికి ఒక వెలితి, కొరత వాడిని పలకరిస్తే చాలు. వాళ్ళు వెలితులు, కొరతలు చెప్పేస్తుంటారు మనతో. నా బాధ ఇదండి. అతను చెప్పకముందే మళ్ళీ ఇంకొక అతను నేను చెప్తాను, నా బాధలు చెప్తాను అని చెప్తారు. ఒక అరగంట ఇతను, ఒక అరగంట అతను చెప్పుకొని మళ్ళీ కాఫీలు తాగుతారు మధ్య మధ్యలో. అయిపోయింది. ఇంతే మన జీవితం ఇంతే. వెలితి, కొరత, వెలితి, కొరత. నా వెలితి, నా కొరత ఇదిగో నువ్వు చెప్పు. నువ్వు విను జాగ్రత్తగా. విన్నాను. నేను చెప్తాను, నువ్వు కూడా వింటావా? మనం ఎందుకు పుట్టామంటే మన వెలితి, కొరత చెప్పుకోవడానికి పుట్టాం. ఒకరికొకరు చెప్పుకోవటం. ఆహా, యువర్ క్లోజ్ ఫ్రెండ్ అనుకుని వెళ్ళిపోతాం. ఎవరింటికాడ వెళ్ళిపోతాం. దిస్ ఈస్ లైఫ్. అజ్ఞాని లైఫ్. జీవన్ముక్తిని పొందాడు, పూర్ణత్వం పొందాడు, ఇంకా అతనికి లక్ష్యం లేదు, అంటే లౌకిక లక్ష్యాలు లేవు, లోకహితం కోసం ఏదో పని చేస్తాడు. విస్తరలు కుట్టేవాడు రమణ మహర్షి. విస్తరలు కుట్టేవాడు. మరి కిచెన్లో కూరలు ఉండేవాడు. ఒక అరుగులు కట్టేవాడు. పేడతో అరుగులు అలికి కట్టేవాడు. పేడతో అలికేవాడు. మన ఇళ్ళు అలుకుతాం కదా, అట్లా ఏదో పని చేస్తుండేవాడు రమణ మహర్షి. ఇది నేను ఆశ్రమానికి అధిపతి. రమణ మహర్షి ఆశ్రమం అంటారు కదా. మరి ఆశ్రమానికి హెడ్ ఎవరు? రమణ మహర్షి. ఆయన హెడ్ లేదు, స్టైలు లేదు. శుభ్రంగా ఏదో పని చేస్తుండేవాడు. ఇది ఇన్ఫీరియర్, ఇది సుపీరియర్ అనుకునేవాడు కాదు. ఎక్కడికో ఒక చోటకి సీరియస్కి వెళ్ళిపోయి ఒక ఒక బ్యాంబో కర్ర ఉంటుంది కదా, కర్ర వాసం అంటాం కదా మనం. ఆ చెట్టు నుంచి ఒక చిన్న కర్ర తీసుకుని, వెదురు కర్ర తీసుకుని శుభ్రంగా చెక్కేసి మంచి కర్ర తయారు చేసేవాడు. అతనికి కావాలి కర్ర. కర్ర పట్టుకుని నడుస్తాడు కదా, ఋషి దాన్ని ఏమంటారు, గిరి ప్రదర్శన చేస్తాడు కదా రమణ మహర్షి. అందుకని కర్ర అనుకుంటారు కొంతమంది అక్కడ చూసి, భలే చేసుకున్నాడు రా, మంచి కర్ర చేసుకున్నాడు అని. ఈ లోపల ఎవడో వస్తాడు. ఎవరో వచ్చి మీ కర్ర బాగుందండి రమణ మహర్షి గారు అంటే ఇదిగో తీసుకొని ఇచ్చేస్తాడు. కష్టపడి 2 గంటలు చెక్కి మంచి కర్రను చేసుకుని ఆ కర్ర ఉపయోగించుకుంటాడు అనుకుంటారు ఆ పక్కన ఉన్న వాళ్ళు భక్తులు, రమణ మహర్షి భక్తులు. ఎవరో వచ్చి ఈ కర్ర బాగుందంటే ఆ కర్ర ఇచ్చేస్తాడు. లోకహితం కోసం ఏదో ఒక పని చేస్తాడు జ్ఞాని. సమాజ హితాన్ని బట్టి అతని కర్మలు మారుతాయి. అతను ఆశ్రమం స్థాపించవచ్చు, లేకపోతే మరొక ప్రాజెక్ట్ని ఏదైనా స్థాపించవచ్చు. అర్థం కాదు మనకి. జ్ఞాని వ్యవహారం మనకు అర్థం కాదు. అతను ఏం చేస్తున్నాడో అతనికి స్పష్టంగా తెలుసు అని అష్టావక్ర మహర్షి అంటాడు. అతత్వాది ఇవ కురుతే. తత్వాది అంటే ఒక లక్ష్యం కోసం తీవ్రంగా పనిచేసేవాడు. వాదం అంటే ఫిలాసఫీ. కొంతమంది కుటుంబం కోసం పనిచేస్తారు, కొంతమంది ఈ సమాజం కోసం సేవా దృక్పథంతో పనిచేస్తారు. ఎవరి ఫిలాసఫీ వారికి ఉంటుంది. వారి జీవితం ఆ ఫిలాసఫీని బట్టి నడుస్తుంది. అందుకే కొంతమంది మరి పెళ్లి కూడా చేసుకోరు. నేను భార్య పిల్లలకు టైం కేటాయించలేనండి, అందుకే నేను పెళ్లి చేసుకోలేదండి అని గర్వంగా చెప్తారు కొంతమంది. మరి డాక్టర్లు, ఇంజనీర్లు, రాజకీయవేత్తలు, ఇటువంటి వాళ్ళు ఒక లక్ష్యంతో, ఒక కాంక్షతో తీవ్రంగా పనిచేస్తారు. మరి జ్ఞాని ఫిలాసఫీ ఏమిటి? జ్ఞానికి ఏమీ ఫిలాసఫీ లేదు. అతత్వాది ఇవ కురితే. లక్ష్యం లేకుండా పనిచేస్తాడు. ఇవ అంటే లక్ష్యం లేనట్లుగా కనిపిస్తాడు. అతని క్వాలిఫికేషన్కి, అతని పనికి సంబంధం ఉండదు. పిల్ల చేష్టలు అనుకుంటుంది లోకం. పిల్ల చేష్టలు అంటే చైల్డిష్ బిహేవియర్ అన్నమాట. పిల్లవాడు ఏం చేస్తాడు? ఒక ఆట వస్తువుతో ఆడుకుంటాడు, కాసేపు విసిగిపోతాడు, వెంటనే తన ఆడుకునే ఆట వస్తువుని విసిరేస్తాడు, మరొకటి పట్టుకుంటాడు, కాసేపు ఆడుకుంటాడు, అది విసిరేస్తాడు, మరొకటి పట్టుకుంటాడు. వాడు పిల్లవాడు కదా. అష్టావక్ర మహర్షి అంటారు, జ్ఞానివి పిల్ల చేష్టలు కాదు. జ్ఞాని పిల్లవాని వలె కనిపిస్తాడు. కొన్ని అంటే జ్ఞానికి పిల్లలకు కొన్ని సారూప్యతలు ఉన్నాయి, కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి.
పిల్లలకు మరి స్ట్రాంగ్ డిజైర్స్ ఉండవు, తీవ్రమైన కోరికలు ఉండవు. జ్ఞానికి కూడా ఉండవు. జ్ఞానికి ఎందుకు ఉండవు కోరికలు? చెప్పాను కదా, అతను పూర్ణత్వం సాధించేశాడు, అందుకని కోరికలే ఉండవు. బాలిశ అంటే పిల్లవాని వలె అని అర్థం. నా బాలిశ భవేత్, నా బాలిశ భవేత్ అంటే పిల్లవాడు కాదు బాబు అని అర్థం. అజ్ఞానులకు జ్ఞాని ఎప్పటికీ అర్థం కాడు. జ్ఞానిని అర్థం చేసుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. జ్ఞానిని అర్థం చేసుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఏంటది? నీవు జ్ఞానిగా మారి నీ మనసుని నువ్వు పరిశీలించుకో. జ్ఞానిని అర్థం చేసుకోవాలంటే ఒకే ఒక మార్గం ఉంది. అదేమిటంటే నీవు జ్ఞానిగా మారు, నీ మనసును నువ్వు పరిశీలించుకో. ఎందుకు? ఇతరుల మనసులు నువ్వు పరిశీలించలేవు గనక. ఇతరుల మనసులు నువ్వు పరిశీలించలేవు, నీ మనసు నువ్వు పరిశీలించుకో. సమాజం జ్ఞానిని పిచ్చివాడు అని ముద్ర వేస్తుంది. జ్ఞాని జీవన్ముక్త. సమాజం ఇచ్చే బిరుదులు, విమర్శలు జ్ఞాని లెక్క చేయడు. సమాజం అతన్ని శంకరాచార్య, వివేకానంద అని పొగడ్తలు కురిపించవచ్చు, లేకపోతే పిచ్చివాడు అని ముద్ర వేయవచ్చు. కానీ జ్ఞాని జీవన్ముక్తుడు, సుఖీ అంటే సుఖంగా ఉంటాడు, శ్రీమాన్ అంటే జ్ఞానం అనే సంపద కలిగి ఉంటాడు, విద్యాధనం సర్వధనాత్ ప్రధానం అంటారు కదా. సంసరన్ అపి, జ్ఞాని ఇతరుల్లాగా ఈ లోకంలో సంచరిస్తాడు. అంటే ఇతర సంసారుల వలె అని అర్థం. అంటే అజ్ఞానుల వలె సంచరిస్తాడు. అంటే ప్రారంధం అందరికీ ఒకటే కదా. అంటే ప్రారంధం జ్ఞానికి తెలియదు, అజ్ఞానికి తెలియదు. జ్ఞాని దేహానికి కూడా ప్రారంధం ఉంటుంది కదా. సంసరన్ అంటే ఒక చోటు నుండి మరొక చోటుకి ప్రారంధాన్ని బట్టి జ్ఞాని వెళతాడు. జ్ఞాని అమెరికా వెళతాడు, జ్ఞాని ఆస్ట్రేలియా వెళతాడు, పిల్లల దగ్గరికి వెళ్తాడు. జ్ఞానం వచ్చేసిందిరా, నేను అమెరికా రానురా. ఇప్పుడు ఆత్మజ్ఞానం రాకముందు వచ్చేవాడిని, ఇప్పుడు ఎట్లా వస్తాను రా నో అని అండు. నీకు ఆత్మజ్ఞానం రావడానికి అమెరికా వెళ్ళడానికి సంబంధం లేదు. ప్రారంభవశాత్తు మనం కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. వెళ్తాడు ప్రారంభాన్ని బట్టి. శోభతే ప్రకాశిస్తాడు. అంటే ప్రారంధం అతని శరీరాన్ని కదిలించినా కూడా, శరీరం కదులుతుంది, ఇక్కడి నుంచి ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది, ఇక్కడి నుంచి న్యూజిలాండ్ వెళ్ళిపోతుంది. అతని శరీరాన్ని కదిలించినా కూడా ప్రారంధం, అతనంటే ఆమె, గుర్తుపెట్టుకోండి. అతనంటే మరి లేడీస్కి సంబంధం లేదా అనుకోవద్దు. జ్ఞాని అంటే లేడీ కావచ్చు, జంట కావచ్చు. ఆత్మస్థితిలోనే ఉంటాడు. పిల్లల పరిస్థితులను బట్టి హైదరాబాద్లో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు. ప్రారబ్ధ కర్మఫలాన్ని అతని దేహం ఆనందంగా అనుభవిస్తుంది. 27వ శ్లోకం చూద్దాం. నానా విచార సుశ్రాంత ధీరో విశ్రాంతి మాగత నా కల్పతే నా జానాతి నా శృణోతి నా పశ్యతి. ఇది అంటే జ్ఞాని జీవనయాత్ర ముగిసింది. అంటే బుద్ధిపరమైనటువంటి యాత్ర ముగిసింది. అహం బ్రహ్మాస్మి తెలిసింది. అంటే జ్ఞానికి ఆధ్యాత్మిక ప్రయాణం ముగిసింది. వేదాంత శ్రవణ మనన నిధిధ్యాసనలు ముగిశాయి. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. జీవో బ్రహ్మైవ నాపరః అంటే ఏమిటి? అహం బ్రహ్మైవ నాపరః. ఇది ఎంత చిన్న విషయం. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. జీవ అంటే నేనే, అహం బ్రహ్మైవ నాపరః, అహం బ్రహ్మాస్మి. ఇది చిన్న విషయం కదా.
ఈ చిన్న విషయానికి ఆత్మసత్యం అనాత్మ విద్య అనే చిన్న విషయానికి ఎన్ని సిద్ధాంతాలు, ఎన్ని రాద్ధాంతాలు, సమాజంలో ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, ఎన్ని రాద్ధాంతాలు ఉన్నాయి. అహం బ్రహ్మాస్మి యథార్థమా లేక నా అపోహ అని చాలా మందికి సంశయ జ్ఞానం వస్తుంది. మన భారతదేశంలో, మన వేదాంతంలో, మన శాస్త్రంలో 12 దర్శనాలు ఉన్నాయి. మరి ఇందులో 6 దర్శనాలు అంటే 6 సిస్టమ్స్ మన వేదాలను ఒప్పుకో. వేదాలు లేవు, ఏం లేకుండే అంటారు. ఇంకా వాళ్ళతో ఏం మాట్లాడతాం మనం? 6 దర్శనాలు మన వేదాలను ఒప్పుకోవు. ఎవరో పని పాట లేని మూర్ఖులు వేదాలు రచించారు అని వారి ఉద్దేశం. అహం బ్రహ్మాస్మికి ఏంటి ప్రూఫ్ ఏంటి చెప్పు? అహం బ్రహ్మాస్మి అంటారు వాళ్ళు. ఓకే, వాళ్ళు వేదాలను ఒప్పుకోరు. మిగిలిన 6 దర్శనాలు ఆస్తిక దర్శనాలు. సాంఖ్య, యోగ, న్యాయ, మరి వైశేషిక, పూర్వమీమాంస, ఉత్తర మీమాంస, వీళ్ళంతా 6 ఆస్తిక దర్శనాలు. అహం బ్రహ్మాస్మి అని వేదాలు చెప్పలేదా అంటారు వాళ్ళు. ఇది ఆస్తిక దర్శనాలు వాళ్ళు అహం బ్రహ్మాస్మి అని వేదం చెప్పలేదు బాబు, నువ్వేంటి అవుతున్నావు అహం బ్రహ్మాస్మి అని, నోరు మూసుకో అంటారు వాళ్ళు. నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, అహం బ్రహ్మాస్మి లేదేం లేదు, షటప్ అంటారు వాళ్ళు. ఓకే, కర్మకాండను వదిలి జ్ఞానకాండకు రండి. కర్మకాండను వదిలిపెట్టి వచ్చేసి చేశారు, చాలా రోజులు చేశారు కర్మకాండ. అది వదిలిపెట్టి జ్ఞానకాండకు రండి అంటే ఇక్కడ మళ్ళీ మనకి ఆటంకాలు. మధ్వాచార్యులు, రామానుజాచార్యులు వాళ్ళు ఒప్పుకోరు. అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఒప్పుకోరు. మరి వాళ్ళు అదే ఉపనిషత్తులు చదివారు, మనం చదివిన ఉపనిషత్తులు వాళ్ళు చదివారు. కర్మకాండను వదిలిపెట్టి జ్ఞానకాండకు రండి అంటే ఏం తమాషాగా ఉందా అని వాళ్ళు మనం తిడతారు. నీవు బ్రహ్మన్ ఎప్పటికీ కాలేవు. అహం బ్రహ్మాస్మి అంటే షటప్. నీవు భగవంతుడికి దాసుడివి. నువ్వు భగవంతుడివా? కాదు, నువ్వు భగవంతుడికి దాసుడివి అంటారు వాళ్ళు. ఇటువంటి సవాళ్ళను ఎదుర్కొని, ఇటువంటి ఛాలెంజెస్ని ఎదుర్కొని చిత్తశుద్ధితో, బంగారు బుద్ధితో అహం బ్రహ్మాస్మి అనే ఆత్మజ్ఞానం జీర్ణించుకుని తదనుగుణంగా జీవన్ముక్త స్థితిలో ఈ సమాజంలో జీవించటం అంటే ఎంత కష్టం చెప్పండి. చాలా కష్టం కదా. అహం బ్రహ్మాస్మి ఒక అపోహ కాదు, ఒక ఊహ కాదు, ఒక భావన కాదు, అది ఒక అభిప్రాయం కాదు, అది యథార్థం. జ్ఞాని తన ఆధ్యాత్మిక ప్రయాణం ముగించుకుని అహం బ్రహ్మాస్మి జ్ఞానంలో స్థిరపడ్డాడు. జ్ఞాని అంటే కేవలం పురుషులు, చెప్పాను మీకు ఇందాక, అని అర్థం చేసుకోకూడదు. స్త్రీలు అని కూడా అర్థం చేసుకోవాలి. పురుషులు స్త్రీలు కలిపే మనం గృహస్థ జ్ఞాని, సన్యాసి జ్ఞాని అనే పదాలు వాడుతున్నాం. ఒక మాట చెప్తాను, మీరు వినండి జాగ్రత్తగా. మనం ఏదేదో చేస్తుంటాం మన నిత్య జీవితంలో, నిజ జీవితంలో ఏదో చేస్తాం. ఇప్పుడు విష్ణు సహస్రనామం చదువుతాం. ఎన్నాళ్ళు పారాయణం చేస్తారా విష్ణు సహస్రనామం? ఎన్నాళ్ళు చేస్తారు పారాయణం? అర్థం తెలుసుకో. విష్ణు సహస్రనామం పారాయణం, విష్ణు సహస్రనామం యొక్క అర్థం తెలుసుకో. నువ్వు పారాయణం చేస్తే చెయ్యి, కానీ అర్థం తెలుసుకో. ఏముంది అర్థం? విశ్వం విష్ణు, అదే కదా స్టార్టింగ్, అది కదా విశ్వం విష్ణు. విశ్వం అంటే ఏంటి? ప్రపంచం. విష్ణు అంటే ఏంటి? విష్ణు ఉన్నాడు, ప్రపంచం అంతా విష్ణువే ఉన్నాడు. సర్వం విష్ణుమయం జగత్, అదే కదా విష్ణు సహస్రనామం. సర్వం విష్ణుమయం జగత్ అంటే విష్ణు అంటే ఏంటి? ఒక శంఖచక్ర గదాధారి కాదు. అక్కడ విష్ణు అంటే ఇక్కడ ఆత్మ, చైతన్యం. సర్వం విష్ణుమయం జగత్ అంటే చైతన్య రూపంలో ఉన్నాడు. అంటే అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి విష్ణు అంటే విష్ణు. సర్వం విష్ణుమయం జగత్ అంటే ఏమిటి? విష్ణు అంటే ఆత్మ కదా, ఆత్మ అంటే నేనే కదా. అంటే నేను సర్వం, నేను అంతా ఉన్నాను, అంతటా నేనున్నాను, నేను సర్వవ్యాపక చైతన్యాన్ని, అదే కదా అర్థం. విశ్వం విష్ణు అంటే నేను సర్వవ్యాపక చైతన్యాన్ని అని అర్థం. నేను జగత్తంతా వ్యాపించున్నాను.
ఇది అర్థమైతే నీకు సమస్యలు ఉంటాయా చెప్పండి. నేను సర్వవ్యాపక చైతన్యాన్ని అంటే అహం పూర్ణ, నీకేం సమస్యలు ఉంటాయి చెప్పు. అన్నీ అంతా నీదే కదా, నువ్వే ఓనరు కదా ఈ ప్రపంచానికి, నీకేం సమస్యలు ఉంటాయి. ఇది తెలుసుకోకుండా, ఈ అర్థం తెలుసుకోకుండా నేను 11 సార్లు విష్ణు సహస్రనామం చదివాను. ఇవాళ ఏకాదశి 11 సార్లు చదివాను. చదవద్దు అంటలేదు, ఎన్నిసార్లు చదివి ఏం లాభం. సామూహికంగా ఒక పెద్ద గ్రూప్ ఫామ్ చేసి మీ ఇంట్లో చదివి, మీ ఇంట్లో శుభ్రంగా తిని, ఒక మళ్ళీ వాళ్ళ ఇంట్లో చదివి, వీళ్ళింట్లో చదివి, వీళ్ళ అందరూ అదొక గ్రూపు, విష్ణు సహస్రనామం గ్రూపు, మరి సౌందర్యలహరి గ్రూపు. ఈ గ్రూపులన్నీ కూడా అర్థం తెలియకుండా, శాస్త్రాన్ని అర్థం చేసుకోకుండా కాలక్షేపం చేస్తే ఏమిటి ఉపయోగం. శాస్త్ర అధ్యయనం అంటే ఆత్మబంధువులారా, ముందుల మనం థియరీ తెలుసుకుని ఆ తర్వాత ప్రాక్టీస్ చేయాలని అర్థం. శాస్త్రం మన ఊపిరి కావాలి. శాస్త్రం తల్లి లాంటిది. శాస్త్రం ఏం చేస్తుంది, ముందల తల్లి ఏం చేస్తుంది, ముందల పిల్లలకి లిక్విడ్ ఫుడ్ పెడుతుంది, తర్వాత సెమీ సాలిడ్ ఫుడ్ పెడుతుంది, తర్వాత సాలిడ్ ఫుడ్ పెడుతుంది. అలాగే మన శాస్త్రం కర్మయోగం ఇచ్చింది ఫస్ట్, తర్వాత ఉపాసన యోగం ఇచ్చింది సెమీ సాలిడ్ ఫుడ్, తర్వాత జ్ఞానయోగం ఇచ్చింది, ఆత్మజ్ఞానాన్ని పొందమంది. సో కర్మయోగ ద్వారా చిత్తశుద్ధి చేసుకుని మంచి విలువల్ని, అమానిత్వం అటువంటి విలువలన్నీ మంచి సాధించి, తర్వాత ఉపాసనా యోగం ద్వారా చిత్త ఏకాగ్రతను సాధించి జ్ఞాన యోగ్యతను ఇస్తుంది శాస్త్రం. ఆ తర్వాత జ్ఞానయోగం ద్వారా ఆత్మజ్ఞానాన్ని ఇస్తుంది. ఇంత చిన్న విషయానికి నీవు జీవితాంతం అంటే ఇది సాధించకుండా, ఆత్మజ్ఞానాన్ని సాధించకుండా, జ్ఞాన యోగ్యతను కూడా సాధించకుండా, ఇంత చిన్న విషయానికి నువ్వు హనుమాన్ చాలీసా చదువుతావు జీవితాంతం, విష్ణు సహస్రనామం చదువుతావు, లలితా సహస్రనామం చదువుతావు, సౌందర్యలహరి, శివానందలహరి అంటూ కాలక్షేపం చేసి కన్ను మూస్తున్నావు. ఇదేం చూద్దాం చెప్పండి. లేచి నిలబడు, ఒక్కసారి ఇంట్రాస్పెక్షన్ చేసుకో, అంతర్వీక్షణ చేసుకో, నిన్ను నువ్వు పరిశీలించుకో. నీవు ఆధ్యాత్మిక ప్రగతి ఏమీ సాధించలేదు, నీవు ఆధ్యాత్మిక ప్రగతి ఏమీ సాధించలేదు అని ఒప్పుకో. ఎందుకంటే అంతర్వీక్షణ చేసుకుంటే నీకే తెలుస్తుంది. చేసుకో. నేటి నుండే అంటే ఈ క్షణం నుండే వేదాంత రత్నాలు అంటే మన వేదాంత పంచరత్నాలు, నేను సర్వవ్యాపక చైతన్యాన్ని, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ బట్టి పట్టు, బాగా బైహార్ట్ చేయి. చైతన్య లక్షణాలు బట్టి పట్టు, వేదాంత రత్నాలు బట్టి పట్టు, వాటిల్లో జీవించు, వాటిల్లో రమించు. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఐ టేక్ ఛార్జ్ ఆఫ్ మై లైఫ్ అనుకోవాలి ప్రతివాడు. ఐ లివ్ మై లైఫ్, నా లైఫ్ నా చేతుల్లో ఉంది, నా పిల్లల చేతుల్లోను, నా భార్య చేతుల్లో, భర్త చేతుల్లో, ఎవరి చేతుల్లో, ప్రపంచం చేతుల్లో లేదు. అజ్ఞాని నేను సమస్య, జ్ఞాని నేను పరిష్కారం. నేనేం చేయాలి, జ్ఞానం పొందాలా. అప్పుడు అలా ఆలోచించి ఇలా శాస్త్ర ప్రవేశం చేసి, శాస్త్ర అధ్యయనం చేసి, శాస్త్రాన్ని అనుష్ఠించి మనం పునీతులు అయిపోవాలి, జ్ఞానులు అయిపోవాలి. ఇది మానవ జన్మకు సార్థకత, నీ జీవితానికి సార్థకత, నా జీవితానికి సార్థకత, మనిషి జీవితానికి సార్థకత. స్వస్తి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.